చాలా మంది సబ్స్క్రైబర్లు రివార్ట్ మోటార్స్ కంపెనీ వాళ్ళ NX100 ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించిన అప్డేట్ అయితే అడుగుతున్నారు. ఆ ఎలక్ట్రిక్ స్కూటర్ డెలివరీ ఎప్పుడు జరుగుతుందని అయితే అడుగుతున్నారు. మరి ఆ స్కూటర్ యొక్క అప్డేట్ ని ఈ రోజు మన MBS ఆటో తెలుగు ఛానల్లో తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో, మీరు చూస్తున్నారు MBS ఆటో తెలుగు. మీరు ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ లేదా ఎలక్ట్రిక్ బైక్ లేదా ఎలక్ట్రిక్ సైకిల్ కొందాం అనుకుంటున్నారా? కానీ మంచి వెహికల్ ఏంటో తెలియక కన్ఫ్యూజ్ అవుతున్నారా? అయితే కేవలం 199 రూపాయలకే మన ఈవీ కుర్రాడు కోర్సులో జాయిన్ అవ్వండి. ఒక బెస్ట్ ఈవీ కొనుక్కోవడానికి కావాల్సిన నాలెడ్జ్ ని మీరే పొందండి. 2024 సంవత్సరంలో రివార్ట్ మోటార్స్ కంపెనీ వాళ్ళు NX100 అనే ఒక లాంగ్ రేంజ్ ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే మార్కెట్ లో తీసుకొచ్చారన్నమాట. ఒకసారి చార్జ్ పెడితే 300 కిలోమీటర్ వరకు రేంజ్ ఇచ్చే వేరియంట్ కూడా తీసుకొచ్చామని చెప్పారు. అలానే మనకి ట్యాప్ టు ఓపెన్ బూట్ స్పేస్ కానివ్వండి, ఆన్ బోర్డ్ ఛార్జర్ కానివ్వండి, ఇలా కొత్త ఫీచర్స్ తో ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్ లోకి తీసుకొచ్చారు. ఈవెన్ ప్రైసింగ్ కూడా చాలా అందుబాటు ధరల నుంచే మల్టిపుల్ రేంజ్ వేరియంట్స్ అయితే మార్కెట్ లో తీసుకొచ్చారు. దాంతో కస్టమర్స్ చాలా మందికి NX100 ఎలక్ట్రిక్ స్కూటర్ మీద అయితే ఇంట్రెస్ట్ చూపించడం జరిగింది. బట్ ఆ ఎలక్ట్రిక్ స్కూటర్ ని 2024 సంవత్సరం తర్వాత లాంచ్ చేసిన తర్వాత ఈ రోజు వరకు కూడా ఆ ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించిన డెలివరీస్ అయితే ఇంకా ఎప్పుడు కూడా స్టార్ట్ అవ్వలేదు అనమాట. మరి ఇప్పుడు అసలు ఆ స్కూటర్ సంబంధించిన అప్డేట్ గురించి మేము వాళ్ళని కాంటాక్ట్ అయ్యాం. ఆ కాంటాక్ట్ అయిన తర్వాత ఏం రెస్పాన్స్ ఇచ్చారో చెప్తాను. దానికంటే ముందు ఈ స్కూటర్ లో ఉన్న బేసిక్ స్పెసిఫికేషన్స్ అయితే మీకు చెప్తానండి. సో ఇది అఫీషియల్ రివార్ట్ మోటార్స్ కంపెనీ వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ అనమాట. వీళ్ళు మల్టిపుల్ వేరియంట్స్ ఇస్తున్నారు. ఫస్ట్ ది క్లాసిక్ వేరియంట్ చూసుకున్నట్లయితే ఇందులో మనకి 100 కిలోమీటర్ల రేంజ్, 110 కిలోమీటర్ టాప్ స్పీడ్ తో 89,000 రూపాయలకి స్కూటర్ అయితే ఆఫర్ చేస్తున్నారు. రివర్స్ మోడ్ వంటి ఆప్షన్, CBS బ్రేకింగ్ సిస్టమ్ కూడా అయితే ఆఫర్ చేస్తున్నారు అనమాట. నెక్స్ట్ ప్రో వేరియంట్ చూసుకున్నట్లయితే 200 కిలోమీటర్ రేంజ్ అనేది ఇస్తున్నారు. 3.8 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ కెపాసిటీతో ఇందులో మనకి 7.8 అంగుళాల టచ్ స్క్రీన్ డిస్ప్లే లభిస్తుందని చెప్తున్నారు. అలానే 1000 వాట్ ఛార్జర్ కూడా ఈ స్కూటర్ తో పాటు లభిస్తుందని చెప్తున్నారు. ఫోన్ లాక్, బూస్ట్ మోడ్ వంటి ఫీచర్స్ కూడా ఈ స్కూటర్లు అయితే ఉంటాయని చెప్తున్నారు. ఈ స్కూటర్ యొక్క ఎక్స్‌షోరూమ్ ధర 1,29,000 రూపాయలు అని చెప్పారు. చివరగా NX100 మ్యాక్స్ వేరియంట్ అనమాట. ఇందులో 300 కిలోమీటర్ రేంజ్ అని చెప్తున్నారు. 5.7 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ కెపాసిటీతో 1,59,000 రూపాయలు ఎక్స్‌షోరూమ్ కాస్ట్ అనమాట. ఈ స్కూటర్ లో మీకు రైట్ క్యామ్, లేడీ ఫుట్ రెస్ట్, క్రూజ్ కంట్రోల్, రోల్ ప్రొటెక్షన్, TPMS వంటి ఫీచర్స్ కూడా ఉంటాయని చెప్తున్నారు. 300 కిలోమీటర్ రేంజ్ వేరియంట్ తో 1,59,000 రూపాయలకే ఈ స్కూటర్ ఇస్తామని చెప్పారు. ఇది ఎప్పుడు 2024 సంవత్సరం ఎండింగ్ లో వీళ్ళు లాంచ్ చేసినప్పుడు ఇచ్చిన ప్రైజింగ్. సుమారుగా ఆగస్ట్ సెప్టెంబర్ లో ఈ స్కూటర్ అయితే లాంచ్ చేయడం జరిగింది. ఈ స్కూటర్ లో రేంజ్ పరంగా కానివ్వండి 89,000 రూపాయలకే వీళ్ళు స్టార్టింగ్ ప్రైస్ ఏదైతే ఉందో కస్టమర్స్ కొన్ని అట్రాక్టివ్ ఎలిమెంట్స్ లాంటివి అయితే కనిపించడం జరిగింది. అప్పట్లో చాలా మంది ఈ స్కూటర్ ని ప్రీ బుకింగ్ చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. మన సబ్స్క్రైబర్స్ కూడా చాలా మంది కామెంట్స్ కూడా పెట్టారు, NX100 ఎలక్ట్రిక్ స్కూటర్ మేము ప్రీ బుకింగ్ చేసుకోవడం జరిగింది, దాన్ని ఎప్పుడు డెలివరీ అవుతుందని అడిగారు. సో దానికోసం మేము రివార్ట్ మోటార్స్ కంపెనీ వాళ్ళ అఫీషియల్ నెంబర్ కాల్ చేయడం జరిగింది అనమాట. ఈ వెబ్సైట్ లోనే కాంటాక్టర్స్ లో నెంబర్ అయితే ఉంటుంది. దానికి కాల్ చేస్తే వాళ్ళు ఏం చెప్పారంటే ఫస్ట్ ఈ స్కూటర్ యొక్క డెలివరీస్ 3 నుంచి 4 నెలల తర్వాత ప్రారంభం అవుతాయని చెప్తున్నారు. ఆల్రెడీ ఈ మంత్ అండ్ ఇంకా ఈ సంవత్సరంలో ఉన్నాయి, ఒక 3 నెలలు మాత్రం ఉన్నాయి. అక్టోబర్, నవంబర్, డిసెంబర్ 3 నుంచి 4 నెలలు అన్నారు. కాబట్టి 2026 సంవత్సరం ఫస్ట్ క్వార్టర్ లో మనం ఎక్స్పెక్ట్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. 3 నుంచి 4 నెలల తర్వాత మరి ఎక్కడ స్టార్ట్ అవుతుంది డెలివరీస్ అనే క్వశ్చన్ అడిగాము. వాళ్ళకి సమాధానం చెప్పింది ఏంటంటే షోరూమ్స్ నుంచి స్కూటర్స్ డెలివరీ ఇస్తామని చెప్తున్నారు. బట్ మన తెలుగు రాష్ట్రాల్లో యాజ్ ఆఫ్ నో రివార్ట్ మోటార్స్ కంపెనీ సంబంధించిన ఒక్క డీలర్షిప్ కూడా లేదు. ఈవెన్ బెంగళూరు కానివ్వండి, వీళ్ళ కంపెనీ వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసిన ప్రదేశం ఏదైతుందో బెల్గావి ప్రాంతంలో కూడా వీళ్ళ షోరూమ్ అయితే ఎక్కడ మనకి కనిపించట్లేదు. మరి అలాంటప్పుడు వీళ్ళు షోరూమ్స్ పరంగా డెలివరీ చేస్తా అంటే అనేసరికి నెక్స్ట్ క్వశ్చన్ అయితే అడిగాము, మరి తెలుగు రాష్ట్రాలు ఇంకా షోరూమ్ లేవు కదా, ఎలా డెలివరీ ఇస్తారంటే ఈ లోపల మేము సెటప్ చేస్తాం, డెలివరీస్ అనేవి షోరూమ్ ద్వారా జరుగుతాయని చెప్పారు. నెక్స్ట్ క్వశ్చన్, అసలు ఎందుకు ఇంత డిలే అవుతుందంటే గవర్నమెంట్ తరఫున కొన్ని అప్రూవల్స్ అనేవి డిలేగా ఉన్నాయి. గవర్నమెంట్ నుంచి కొన్ని అప్రూవల్స్ ఇంకా రాలేదు, డిలే అవుతుంది, అందుకనే మేము స్కూటర్ ని డెలివరీ ఇవ్వలేకపోతున్నాం అనే పాయింట్ చెప్పారు. నెక్స్ట్ క్వశ్చన్, మరి సుమారుగా 2 సంవత్సరాలు డిలే అయింది కదా, మరి ఈ స్కూటర్ ప్రైస్ ఏమైనా పెరుగుతుందా అంటే లేదు, ఇనిషియల్ గా ఏదైతే ప్రైస్ ఇచ్చారో అదే ప్రైస్ స్కూటర్ ఇస్తామని చెప్తున్నారు. ఇవి మేము వాళ్ళ కస్టమర్ కేర్ కి కాల్ చేస్తే వాళ్ళు ఇచ్చిన రెస్పాన్స్ అనమాట. సో ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మేము సుమారుగా ఒక 1 year బ్యాక్ అనుకుంటా రివార్ట్ మోటార్స్ గురించి ఒక అప్డేట్ వీడియో చేసాము. చాలా మంది అడిగేసరికి వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ కాల్ చేస్తే ఎందుకు డిలే అవుతుందంటే గవర్నమెంట్ అప్రూవల్ డిలే అవుతుందని చెప్పారు. ఈ రోజుకి కూడా సేమ్ అదే ఆన్సర్ అయితే చెప్తున్నారు అనమాట. మనకి ఇంకా క్లారిటీ లేని విషయం, అసలు అప్రూవల్ అంటే ఏంటి? యూజువల్ గా ఎలక్ట్రిక్ వెహికల్ కి అప్రూవల్ అంటే నథింగ్ బట్ టైప్ అప్రూవల్ అంటారు. అంటే వెహికల్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ARI వంటి ఏజెన్సీ దగ్గరికి వెళ్తే దాన్ని టెస్ట్ చేసి మనకి మార్కెట్ లో నడపడానికి ఓకేనా కాదా, రోడ్ల మీద వెళ్ళడానికి ఓకేనా కాదా అని చెప్పి సర్టిఫికేషన్ ఇస్తారు. సో ఆ ప్రాసెస్ కి సంవత్సరాల టైం అయితే పట్టదనమాట. మరి వేరే కారణాలు అయినా ఉండొచ్చు. యూజర్ గా స్టార్ట్అప్ కంపెనీస్ ఉండే సమస్యలు ఏంటంటే మన ప్రీవియస్ గా కూడా ఈ ఈవీ స్టార్ట్అప్స్ గురించి చెప్పినప్పుడు ఒకటే మాట, కంపెనీస్ ప్రొడక్షన్ కి వెళ్ళేటప్పుడు వాళ్ళకి ఫండింగ్ ఉండాలి. ఫండింగ్ లేకపోతే ఇబ్బంది అవుతుంది. కారణం ఏంటంటే ఇవాళ కంపెనీ వాళ్ళు ఒక 10 స్కూటర్స్ డెవలప్ చేశారు, లేదంటే 1,00,000 స్కూటర్లు డెవలప్ చేశారు అనుకుందాం. ఎప్పుడైతే ఎక్కువ స్కూటర్లో వీళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ చేశారు అప్పుడు వీళ్ళకి ఆ సప్లై చైన్ నుంచి ఆ కంపెనీస్ ఎవరైతే రెస్పెక్టివ్ స్పేర్ పార్ట్స్, మోటార్, కంట్రోలర్, ఛార్జర్, బ్యాటరీస్ ఏదైతే ఆర్డర్ పెడతారో వీళ్ళు వాళ్ళకి తక్కువ
ఎక్కువ ప్రైస్ కే కాంపోనెంట్స్ వస్తే వీళ్ళు వెహికల్స్ డెలివరీ చేసే అవకాశం ఉంటుంది. బట్ లిమిటెడ్ అమౌంట్ లో కేవలం ఒక 50-100 స్కూటర్స్ వీళ్ళు డెలివరీ చేద్దాం అనుకున్నారు అనుకోండి, వాళ్ళు హ్యూజ్ అమౌంట్ ఆఫ్ ప్రైస్ అనేది డిఫరెన్స్ అయితే చూపించరు అనమాట. ఎక్కువ ప్రైస్ కి అనేది కోట్ చేస్తారు, వీళ్ళు ఎక్కువ ప్రైస్ కే ఆ రా మెటీరియల్ కొనుగోలు చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో అందుకనే ఏదైనా స్టార్ట్అప్ కంపెనీ వాళ్ళు మార్కెట్ లోకి ఏదైనా వెహికల్ లాంచ్ చేసే ముందు ఫండ్స్ లాంటివి రేస్ చేసుకుంటారు. ఈ ఫండ్స్ R&D కోసం కానివ్వండి, వెహికల్స్ బల్క్ అమౌంట్ ఆఫ్ క్వాంటిటీ ఆర్డర్ పెట్టడం, లేదంటే వేరే ఇండిజినియస్ గా మ్యానుఫ్యాక్చరింగ్ పెట్టాలంటే దానికి కావాల్సిన మ్యానుఫ్యాక్చరింగ్ సెటప్ కి, దానికి కావాల్సిన ల్యాండ్ ఎక్వైర్మెంట్, వీటన్నిటికి డబ్బులు అనేవి ఫండింగ్ రూపంలో తీసుకుని ఎస్టాబ్లిష్ చేసుకుంటూ ఉంటారు. యాజ్ ఆఫ్ నో రివార్ట్ మోటార్స్ కంపెనీ వాళ్ళు ఫండ్స్ లాంటి అయితే ఏమీ రేస్ చేయలేదన్నమాట. మేము ఆల్మోస్ట్ లాస్ట్ 1.5 year నుంచి న్యూస్ అప్డేట్లు ఇస్తున్నాం. వీళ్ళు జస్ట్ కొన్ని ఇమేజెస్ లాంటివి షేర్ చేస్తారు తప్పిస్తే ఎక్కడ కూడా ఫ్యాక్టరీలో వర్క్ జరుగుతుంది, వెహికల్స్ అంతా అయిపోయినాయి, ప్రొడక్షన్ రెడీ టు డెలివరీ అనే పదాలు అయితే అక్కడ యూజ్ చేయలేదు. దాని గురించి కూడా మీకు ఈ వీడియోలో చెప్తాను. సో వన్ ఆఫ్ ది రీజన్ ఫండింగ్ పరంగా ఇష్యూ లాగా అనిపిస్తుంది, అందుకనే వీళ్ళు డిలే చేస్తున్నట్టు తెలుస్తుంది. బట్ దాన్ని డైరెక్ట్ గా చెప్పలేరు కాబట్టి అప్రూవల్ పరంగా అయితే మా గవర్నమెంట్ అప్రూవల్ డిలేగా ఉందనే పదాన్ని అయితే చెప్తున్నారని మాకు అనిపించింది. ఇక ఇప్పుడు రివార్ట్ మోటార్స్ కంపెనీ వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ లోకి వెళ్తే వీళ్ళు ప్రీవియస్ గా ఇచ్చిన అప్డేట్స్ ఒకసారి చెక్ చేద్దామండి. 2024 సంవత్సరం ఆగస్ట్ 30వ తారీఖు ఆ కంపెనీ వాళ్ళు ఒక ఎక్స్పోకి అయితే వీళ్ళ వెహికల్ అయితే డిస్ప్లే చేయడం జరిగింది, టెక్ ఎక్సలరేషన్ 2024 అని చెప్పి. ఆ తర్వాత 2024 సంవత్సరం నవంబర్ 28వ తారీఖున SLA 3D ప్రింటింగ్ ల్యాబ్ అనేది మేము ఏర్పాటు చేసాం బెల్గావిలో. ఇది నథింగ్ బట్ ఏంటంటే వీళ్ళ వెహికల్ పార్ట్స్ ని 3D ప్రింటింగ్ ద్వారా దీన్ని తీసుకొస్తున్నట్టుగా దానికి సంబంధించిన ఒక వీడియో అనేది రివీల్ చేశారు. ఆ స్కూటర్ సంబంధించిన కొన్ని పార్ట్స్ అనేవి ఈ 3D ప్రింటింగ్ టెక్నాలజీ ద్వారా ఆ పార్ట్స్ అయితే డెవలప్ చేశారు. సో ఇది ఒక వీడియో అయితే రివీల్ చేశారు. ఈ 2025 సంవత్సరంలో అయితే మే 18వ తారీఖున బెల్గావిలో జరిగిన కొన్ని ఇన్నోవేషన్స్ అని చెప్పి రివార్ట్ మోటార్స్ గురించి మెన్షన్ చేసిన ఒక ఆర్టికల్ అయితే పోస్ట్ చేశారు. 1 year నుంచి వీళ్ళు పెట్టిన పోస్టింగ్స్ అనమాట. మనం అంతకన్నా ముందుకు వెళ్తే కనుక 2024 సంవత్సరం ఏప్రిల్ 25వ తారీఖున అయితే కొన్ని ఫేక్ వెబ్సైట్స్ ఉన్నాయని చెప్పి దాన్ని నమ్మద్దని చెప్పి ఒక పోస్ట్ పెట్టారు. 2024 సంవత్సరం మార్చి 29వ తారీఖున అయితే వీళ్ళ ఫ్యాక్టరీ సంబంధించిన కొన్ని ఇమేజెస్ పోస్ట్ చేశారు. ఇది వర్క్ అనేది మేము స్టార్ట్ చేసాము, 6 months లో సెటప్ చేసుకున్నాము, ఇంకొన్ని నెలల టైం పడుతుంది అనే ఒక పదాన్ని అయితే యూజ్ చేశారు. ఇది తప్పిస్తే దీని తర్వాత వెహికల్ సంబంధించిన అప్డేట్స్ ఇవ్వడం కానివ్వండి, ఫ్యాక్టరీ అంతా రెడీ అయిపోయింది, ప్రొడక్షన్ జరుగుతున్నాయి, ఇలాంటి అప్డేట్స్ లాంటివి అయితే వీళ్ళ వెబ్సైట్ లో ఎక్కడైతే ఇవ్వడం అనేది జరగలేదు. కాస్త మంచి విషయం ఏంటంటే ఈ రోజుకి కూడా వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ అనేది రెస్పాన్స్ అయితే ఉంది. మనం ఏమైనా కాల్ చేస్తుంటే అప్డేట్ అయితే చెప్తున్నారు కానీ యాజ్ ఆఫ్ నో డెలివరీస్ అయితే మాత్రం ఇవ్వట్లేదు. ఇది రివార్ట్ మోటార్ సంబంధించిన NX100 ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రెజెంట్ అప్డేట్ అనమాట. వాళ్ళు చెప్పిన ప్రకారం చూస్తే 2026 సంవత్సరానికి డెలివరీ ఇస్తామనే పదాన్ని అయితే యూజ్ చేస్తున్నారు. బట్ అది జరుగుతున్నా లేదా ప్రెజెంట్ ఉన్న సినారియోస్ చూస్తే మాత్రం మరికొంత డిలే అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. అలానే మీరు కనుక మార్కెట్ లోకి ఏదైనా కొత్త ఎలక్ట్రిక్ వెహికల్ వచ్చినప్పుడు ఆ వెహికల్ తీసుకొచ్చా లేదా అంటే ప్రీ బుకింగ్ చేసుకోవచ్చా లేదా, ఆ కంపెనీ సంబంధించిన బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ ఎలాంటివి చేసుకోవాలి, ఏ పాయింట్స్ చూస్ చేసుకుని ఆ వెహికల్ తీసుకోవాలి, ఇలాంటి డౌట్స్ ఉంటే కనుక మన ఈవీ కుర్రాడి ఛానల్ తరపున కోర్స్ అయితే ఆఫర్ చేస్తున్నాం. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆ కోర్స్ అయితే తీసుకుందానికైతే స్క్రీన్ పై కనిపించే నెంబర్ వాట్సాప్ చేయండి. మీరు కూడా ఎవరైనా ఎలక్ట్రిక్ వెహికల్ పేసినట్లయితే మీ ఓనర్షిప్ మాతో షేర్ చేద్దాం, స్క్రీన్ పై కనిపించే నెంబర్ వాట్సాప్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్ ఫామ్ ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీరు నచ్చితే MVS ఆడ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈవీ కరెంట్ కోసం ఈవీ కుర్రాడి ఛానల్, లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈవీ కుర్రాడి లైవ్ ఛానల్, ఏ కరెంట్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాది నేచర్ డ్రైవ్ ఫ్యూచర్.